ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #. మొన్న విశాఖపట్నంలో అనుకుంటా ఒక చిన్న కొంతమంది కాంగ్రిగేషన్తో గుడివాడ అమర్నాథ్ ఒక స్పీచ్ ఇద్దామని ట్రై చేశాడు. దాంట్లో డిఫమేషన్, లిటరలీ కించపరుస్తా డైరెక్ట్ హోమ్ మినిస్టర్ని అటాక్ చేశాడు. అనిత గారిని అటాక్ చేసినా కూడా గుడివాడ అమర్నాథ్ ఈరోజు ఫ్రీగా తిరుగుతున్నాడు. సో ఇక్కడ నేను అడుగుతుంది, ఒక జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్తో నేను ఈ షో చేస్తాను ఈరోజు. అనిత గారు హోమ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్లో ఆవిడ చేతుల్లో అరెస్ట్ చేయాలంటే నిమిషంలో జరిగే పని. ఆవిడ పైనే పట్టుకుని ఆవిడ చేసే పనులు మేము చేయలేము, దాని తర్వాత నేను వాడేసి వదిలేసిన కారులో ఆవిడ తిరుగుతున్నారు అన్ని చాలా నీచంగా డబుల్ మీనింగ్ వచ్చేటట్టు పిచ్చి పిచ్చిగా వాగేశాడు. ఆల్రెడీ ఇదివరకు వైసీపీ వాళ్ళు ఇదే స్వరంలో ఒక లేడీని కూర్చోబెట్టి అనిత గారిని బూతులు తిట్టించారు. ఏంటి ఇక్కడ ఒసే అనిత, చింతామణి, చంద్రబాబు నాయుడు నువ్వు ఆదానమంటే నీ బతుకు తుప్పు నాయుడు, ఆ పప్పు నాయుడు. ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు అసలు. సో దానికంటే కొంచెం రిఫైన్డ్ వర్షన్ కింద గుడ్డు అమర్నాథ్ బయటకు వచ్చేసి ఈరోజు హోమ్ మినిస్టర్ని అటాక్ చేస్తున్నాడు. నా క్వశ్చన్ ఇక్కడ, హోమ్ మినిస్టర్ని అటాక్ చేశాడు, బల్గారిటీ ద పీక్స్ ఉందంటే ఆ పార్టీ నైజమే, అది నాకు దాంట్లో ఏం కొత్త అనిపించట్లా. కానీ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు హోమ్ మినిస్టర్ని అటాక్ చేసి మాట్లాడితే రేపు సర్వసాధారణమైన మహిళ పరిస్థితి ఏంటి? ఇది కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అన్న బ్రాండ్ వేసుకుని ఉంది. సో ఎంత మంచి చేస్తున్నారో అదే రీతిలో బూతులు మాట్లాడే వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. ఆ న్యాయం అన్నది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అన్నా, లేకపోతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆఖరికి హోమ్ మినిస్టర్ అనిత గారిని అన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడంలో ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. నిన్న నేను చేసిన షోలో మొన్న కొడాలి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు. వీళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పి నేను పెట్టాను. మీరు ఆపేయండి సొల్లు కబుర్లు, అరెస్ట్ అంటే మాకు విసుగు వచ్చింది, ఈ ప్రభుత్వం ఏమీ అరెస్ట్ చేయదని చెప్పి కమెంట్స్ పుంకాలుగా వచ్చినాయి. ఐ రియలీ రెస్పెక్ట్ దర్ ఒపీనియన్. నిజంగా అరెస్ట్ ఎందుకు జరగదు ఎవరికి అర్థం కావట్లా. కానీ గుడివాడ అమర్నాథ్ ఈరోజు టార్గెట్ చేసి ఒక మహిళ, అందుట్లో మహిళ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినప్పుడు జంషేర్ కూర్చుని విచ్చలవిడిగా మాట్లాడుతుంటే అతను వదిలేయటం సబబా? అతను ఏం మాట్లాడాడో ఒకసారి మీ నోటీస్ తీసుకొస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఆయన ఎంత జాగ్రత్త పడంటే 80 ఆయన పెళ్ళైతే 82లో ఈ మొద్దు పుడితే. సో గుడివాడ అమర్నాథ్ ఏమంటున్నాడంటే 81లో పెడితే ఈ మొద్దు పుట్టాడు, ఆయన పెళ్లి చేసుకుంటే ఈ మొద్దు పుట్టాడు. అరే గుడ్డు, నీకు ఒక మాట చెప్పాలి. నేను అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ అయ్యేది, ఎందుకంటే జనాభా సంఖ్య ఆ లెవెల్లో పెరిగేది. సో దాన్ని కర్టైల్ చేయడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఒక్కరు ముద్దు అని చెప్పిన కాన్సెప్ట్లో వెళ్ళేది. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుడ్డు నువ్వు అర్జెంట్గా 10 గుడ్లు పెట్టని నేను అడగట్లా, అదే పనిలో ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారంట. వాట్ అ పర్వర్ట్ మైండ్ యు ఆర్. ఐఎమ్ సో డిస్గస్టింగ్. లైక్ రోజుకి నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే చిరాకు వస్తుంది నాకు. ఈ క్యాండిడేట్స్ చంద్రబాబు నాయుడు గారిని ఇన్సల్ట్ చేస్తా మాట్లాడతారండి. ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ యువర్ కైండ్ నోటీస్. ఎలాన్ మస్క్ ఆయన ట్విట్టర్లో June 6th ఒకటి పోస్ట్ చేశారు, చూడండి. ఇండియా బర్త్ రేట్ హెస్ ఫాలెన్ బిలో రీప్లేస్మెంట్. అమాంగ్ దోస్ మోస్ట్ ఎడ్యుకేటెడ్, ఇండియా బర్త్ రేట్ ఫెల్ బిలో రీప్లేస్మెంట్ మెనీ ఇయర్స్ ఎగో. ఇది ఎలాన్ మస్క్ ఇండియన్ బర్త్ రేట్ గురించి చేసిన కమెంట్. సో మేధావి, ఈరోజు ముసలాళ్ళ సంఖ్య అంటే నువ్వు ఇంకొన్నాళ్ళైతే కాటికి కాళ్ళలో జాపుకుంటావు, అదే రీతిలో ముసలాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది దేశంలో. సో పిల్లల్ని కనాలన్న ప్రోత్సాహికానికి 30,000 ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆ భారతీరెడ్డి రోడ్డు మీదకి వచ్చి చెప్పలా? ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ బేక్ ప్రామిస్, పక్కన పెట్టండి. సో అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేసిన విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడాను. కానీ ప్రోత్సాహికాలు అంటారా అంటే ఇంకేమంటారు? మీరు ఇంప్లిమెంట్ చేయలేదా? చాప్టర్ పక్కన పెట్టేద్దాం. యువర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. సో ఇలాగే ప్రోత్సాహికాలు పుడితే నెల ఇవ్వరు, కొంచెం బుర్ర ఉండి వాడు. ప్రతిరోజు వరల్డ్లో టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా గోచరిస్తుంది ఇండియాలో బర్త్ రేట్ పడిపోతుందని. ఈ లెక్కన మిగిలేదు వృద్ధుల సంఖ్య ఒక్కటే. వృద్ధుల సంఖ్య ఉంటే నీళ్ళంటాడు కూర్చుని మైక్ చెప్తుంటే గొవ్వలు పాపలు నవల్లేని ముసలాళ్ళందరూ కూర్చుని ఓటు వేయడానికి కూడా కాళ్ళు జాపుకునే పరిస్థితుల్లో ఓట్లు కూడా వేయకుండా కూర్చుని నడిచే ప్రపంచం అవుతుంది. ఇలాంటి సన్నివేశాల నుంచి బయటపడడానికి కనమన్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు చేసిన కమెంట్స్ టాపిక్ ఒకసారి వెళ్దాం, చూడండి. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ చెప్పాల్సింది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే
నీకు బయటపడుతుంది చేసి పుట్టి పెట్టవచ్చు మనం వాళ్ళకు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఏం ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా. సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మేలు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మేలతో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మంది. విన్నారు కదా, మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. ఈరోజు ఎండలో ఇలా తిప్పితే 1 కిలో బయటపడుతుంది, పుట్టి ఫ్యాక్టరీ పెట్టచ్చు. నువ్వు ఏం పని చేసావు మాకు తెలీదు, నువ్వు చేసిన పని మాత్రం మేమెవరం చేయలేము, మా మహిళలు అయితే అస్సలు చేయలేరు అన్నాడు. ఎలాంటి సమాధానం ఇవ్వాలి ఇలాంటి క్రూరమైన మాటలు మాట్లాడే వాళ్ళని? వల్గారిటీ. ఇది ఆ పార్టీకి పెట్టింది పేరే. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత వల్గర్గా నేను వాడేసి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లో నువ్వు తిరుగుతున్నావు అంటే షటప్ గుడివాడ అమర్నాథ్, షటప్. నేను ఒక లేడీగా స్పందిస్తున్న ఈరోజు నోరు ముయ్. నువ్వు ఎవడివైతే నాకేం సంబంధం లేదు, నోరు ముయ్. నువ్వు వాడేసి వదలడానికి అదేమన్నా మీ తాత సొమ్మా? ప్రజల డబ్బుతో కొంటారు అవన్నీ. నువ్వు వాడేసి వదిలేయటం ఏంటి? బొచ్చుడు మంది గన్నయ్యల్ని చూస్తుంది రాష్ట్రం, బొచ్చుడు మంది గన్నయ్యల్ని. దాంట్లో వెధవలు ఉంటారు, నికృష్టులు ఉంటారు, వాళ్ళందరూ పబ్లిక్ వెహికల్స్ని వాడతారు. వాడితే అది ఆడిదా? తమాషాగా ఉంది ప్రతి ఒక్కళ్ళకి. సో నేను వాడేసి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాను, నీది కాదు, ఆ పక్కన నోరు ముయ్. రెండోది, హోమ్ మినిస్టర్ గురించి కూర్చుని నిజంగా నాకేం మండుతుంది ఈరోజు. ఆమె చేసే పనులు ఎవరు చేయలేరంటే నీ బ్యాచ్లో ఒక లేడీ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అనిత గురించి. అంటే ఆ పనులు ఇంకో మహిళలు చేయలేరు అని. ఆవిడ ఒక స్కూల్ టీచర్. ఆవిడ మీ బ్యాచ్తో ఏడిపించి నానా హింసలు పడిన తర్వాత హోమ్ మినిస్టర్ అయింది ఆవిడ. ఈరోజు సెటిలైట్ సిచ్యువేషన్లో ఉంచింది. బట్ మై ఓన్లీ క్వశ్చన్ టుడే ఇస్, మా అందరికీ మరుగుతున్న రక్తం ప్రభుత్వానికి ఎందుకు మరగట్లేదు? ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత పైన కూర్చుని ఇంత వల్గర్ కామెంట్స్ చేస్తున్నాళ్ళు, రేపు సామాన్య స్త్రీల పైన చేయరని నమ్మకం ఏంటి? ఈవిడికే దక్క న్యాయం, ఈవిడికే స్పందించని గవర్నమెంట్ రేపు మా పట్ల స్పందిస్తుందా? దీని గురించి కూటమి ఖచ్చితంగా ఆలోచించాలి. మేము ఎవరిని అరెస్ట్ చేయకుండా కూర్చున్నాం, మేము మంచి ప్రభుత్వం అంటే సరిపోదు. మేము క్వాంటమ్ తీసుకొస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం, జాబ్స్ తీసుకొస్తున్నాం, అభివృద్ధి సంక్షేమం చేస్తాం అంటే సరిపోదు. ఇలాంటి నీచుల నోళ్ళు కూడా మోంచి బొక్కలు లెక్క పెడితే అప్పుడు మిగతా వాళ్ళందరూ కార్యకర్తలు ఇక్కడ వీలలేసి విజిల్ వేసి పోరంబోకులందరూ సెటిలైట్ అవుతారు. వీళ్ళని అరెస్ట్ చేయకుండా మీరు వదిలేసి పోతే పోనిండి, మేము మంచి ప్రభుత్వం ఇలా వదిలేస్తాం అనుకుంటే రేపు మా భవిష్యత్తుకు మీరు ఎలా గ్యారంటీ ఉంటారు? మా భవిష్యత్తుకు బాబు గ్యారంటీ అంటున్నారు. ఐ రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ గుడివాడ అమర్నాథ్. It's been really a shit, talking really shit. అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరితో ఈ లాంగ్వేజ్ని ఇన్వైట్ చేయించి రేపు ఫర్దర్ రానున్న జనరేషన్స్ అందరికీ ఇలాంటి లాంగ్వేజ్ని ఇన్కల్కేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎటో దారితీస్తుంది. ఈరోజు హోమ్ మినిస్టర్ కన్న మాటలకి ద లేడీ, మీరు నుంచోవాలి అనిత గారు, మీరు నుంచుని కేసు రిజిస్టర్ చేయించి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి బొక్కలో వేస్తే తప్ప రేపు ఇంకొకళ్ళు లూజ్ టంగ్ బయటకు ఎగ్జిబిట్ చేయలేరు. హోమ్ మినిస్టర్కే భయపడిన వాళ్ళు రేపు సామాన్య చిన్న ఆడపిల్లలను చూసి భయపడతారా? సో ఇతను అరెస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.